హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దాని రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అండ్ జీకే పాయింట్స్ ఏమన్నా ఉంటే సో అవి కూడా చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ని నీతి ఆయోగ్కి సంబంధించి చెప్పుకుంటున్నాం. ఎస్ఎస్సి, రైల్వే, ఈవెన్ బ్యాంకింగ్ వాళ్ళకి వన్ లైనర్ కరెంట్ అఫైర్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ గ్రూప్స్ లాంటివి కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలాంటి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఐబీ వాళ్ళకి ఇంకా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవడం అవసరం. రీసెంట్లీ నీతి ఆయోగ్ రిలీజ్ యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ డెల్టా ర్యాంకింగ్. ఇది మనకి కరెంట్ అఫైర్ హెడ్లైన్. మనకి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నీతి ఆయోగ్ గతంలోనే లాంచ్ చేసింది. సో భారతదేశంలో ఏవైతే వెనకబడిన జిల్లాలు లేదా అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిని హెల్త్ పరంగా, విమెన్ ఎంపవర్మెంట్, అగ్రికల్చర్ ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో మనకి ప్రిపేర్ చేసి దాన్ని డెవలప్ చేసేందుకు ఆ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఎవ్రీ ఇయర్ కూడా ఏవైతే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ని చూపించాయో ఆ జిల్లాలకి ర్యాంకింగ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ నీతి ఆయోగ్కి సంబంధించిన యాస్పిరేషనల్ జిల్లాలకి సంబంధించి 2023లో రాయ్గఢ్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ జామోయి ఫ్రమ్ బీహార్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకింగ్లో రావడం జరిగింది. అయితే అలాగే అదే విధంగా ఇప్పుడు బ్లాక్స్ ప్రోగ్రామ్ అనే దాన్ని కూడా జాన్ 7th 2023 తీసుకొచ్చారు. అంటే ఈ ఇయర్ జనవరి 7th యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అనే దాన్ని నీతి ఆయోగ్ కింద అండ్ సిటిజన్స్కి సంబంధించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కావాలని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో టోటల్గా ఇండియాలో 500 బ్లాక్స్ని మనకి ఏకం చేశారనమాట. 500 బ్లాక్స్ని ఇంట్లో ఇంక్లూడ్ చేశారు. ఈ 500 బ్లాక్స్ కూడా ఇండియాలో టోటల్గా 329 డిస్ట్రిక్ట్స్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో ఇప్పుడు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించింది ఏది అంటే తెలంగాణలోని కొమరం భీం జిల్లాకి సంబంధించిన తిరాయని అనే బ్లాక్. అలాగే సెకండ్ పొజిషన్లో ఉంది ఉత్తరప్రదేశ్లోని కౌశంబి అనే బ్లాక్. సో ఇవి ఫస్ట్ అండ్ సెకండ్ ద బెస్ట్ బ్లాక్స్ ప్రోగ్రాంలో పొజిషన్లో ఉండడం జరిగింది. ఫస్ట్ పొజిషన్కి 1.5 crore దాకా ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పొజిషన్కి 1 crore దాకా ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నీతి ఆయోగ్కి ప్రస్తుతం సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కాబట్టి సో బివిఆర్ సుబ్రహ్మణ్యం గారేమో సిఇఓగా అండ్ యాజ్ వెల్ యాజ్ చైర్పర్సన్గా నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్కి ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ అనేది ఇప్పుడు మనకి ప్రజెంట్ చాలా వరకు ఎగ్జామ్స్లో నేను చెప్పిన మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్రూషియల్గా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే నీతి ఆయోగ్ నాట్ ఓన్లీ రిలీజెస్ యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ ఆర్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. యాక్చువల్గా మనకి ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని తీసుకొచ్చారు. 1950లో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వచ్చింది. అయితే దీన్ని రీప్లేస్ చేసుకుంటా 2015లో నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చూపించకుండా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని మ్యాక్సిమం కుదిరినంత వరకు కూడా మైన్యూట్గా చేసేసుకొని అండ్ అక్కడ ఎక్కడైతే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమేటిక్కి తగ్గట్టుగా కొన్ని సిస్టమ్స్ని, ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి వాటిని కూడా డెవలప్మెంట్లోకి తీసుకురావడం. సో కొన్ని జిల్లాల్లో అగ్రికల్చర్ చాలా బాగుంటుంది బట్ రోడ్స్ బాగోవు. కొన్ని ప్రాంతాల్లో రోడ్స్ చాలా బాగుంటుంది బట్ ఫుడ్ ప్రొడక్ట్స్ సరిగ్గా ఉండవు. సో ఇలా ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఈ ఇంబ్యాలెన్సెస్ని కూడా కరెక్ట్ వేలోకి తీసుకురావడానికి నీతి ఆయోగ్ ఒక సెర్టైన్ ప్రోగ్రామ్స్తో వస్తుంది అనమాట. అలా నీతి ఆయోగ్ మనకి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనే దాన్ని కూడా రిలీజ్ చేస్తుంది. క్వశ్చన్ మనకి డైరెక్ట్గా పడే ఛాన్స్ ఉంటుంది. నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ సంవత్సరం అది రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 3.43 crore పీపుల్ ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ నుంచి తప్పించుకున్నారంట. అంటే పూర్ పీపుల్గా లేకుండా ది బెస్ట్ దాంట్లోకి అండ్ అంటే పూర్ అంటే పేదరికం నుంచి వాళ్ళు బయటపడడం జరిగింది అన్నట్టుగా చెప్పారు. ఎంతమంది? 3.43 కోట్లు. ఉత్తరప్రదేశ్ ఇండియాలో ఎక్కువ జనాభా ఉన్న స్టేట్. ద మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా ఉత్తరప్రదేశ్గా చెప్పడం జరుగుతుంది. తక్కువ జనాభా ఉన్నదానిగానేమో మనం సిక్కింని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఎక్కువ జనాభా ఉన్నదానిగా ఉత్తరప్రదేశ్ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 3.43 crore పీపుల్ మనకి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ నుంచి ఎస్కేప్ అయినట్టుగా నీతి ఆయోగ్ దాని యొక్క రిపోర్ట్లో రీసెంట్గా 2023లో మనకి అనౌన్స్ చేసింది.
నెక్స్ట్ వన్ డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్. డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్ అనేది సో మనకి నీతి ఆయోగ్ యొక్క హెల్ప్తో రిలీజ్ చేస్తారు. సో దీంట్లో ది బెస్ట్ అవార్డ్ని రీసెంట్గా అనుకున్నారు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్కి సంబంధించిన సర్బానంద్ సోనోవాలా గారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి అలాగే మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్కి సంబంధించి ఈ రెండు మంత్రిత్వ శాఖలకి మంత్రిగా ఉన్నది సర్బానంద్ సోనోవాలా గారే. సో ఆయనే డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి అవార్డుని అందుకోవడం జరిగింది. అలాగే నీతి ఆయోగ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది, యుఎన్డిపి. దానితో కలిసి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ సోషల్ సెక్టర్ ఆ కాంపోడియం ఆఫ్ 2023 అనే రిపోర్ట్ని రిలీజ్ చేసిందనమాట. బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ సోషల్ సెక్టర్ ఇలా అడుగుతారండి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ సోషల్ సెక్టర్ ఆ కాంపోడియం ఆఫ్ 2023 అనే రిపోర్ట్ని రిలీజ్ చేసిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. లేదా విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ అని అడుగుతారు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది ఏం చేసింది అంటే మనకి ఒక 75 కేస్ స్టడీస్ తీసుకుని అందులో ఇంపార్టెంట్ సోషల్ ప్రాక్టీసెస్ తీసుకుని ఏవైతే మన సొసైటీకి డెవలప్మెంట్కి ఉపయోగపడతాయో అలాంటి వాటిని ఇందులో ఇంక్లూడ్ చేసి దీన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డెవలప్మెంట్. సో సొసైటీ పరంగా మనం ఎదగడానికి కానీ సోషల్ నాలెడ్జ్ అనేది పెంచుకోవడానికి కానీ ఆ అవేర్నెస్కి కానీ సో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది నీతి ఆయోగ్ యొక్క ప్రజెంట్ పొజిషన్ కొంతవరకు మనం తెలుసుకోగలిగాం. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్లీ ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ రిలీజ్డ్ బై దట్ నీతి ఆయోగ్ అండ్ బెస్ట్ 2 ప్లేసెస్ని సెక్యూర్ చేసుకున్నవి ఏవి? తెలంగాణకి సంబంధించిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని బ్లాక్ అనేది ఒకటి, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కౌసంబి. అక్కడతో ఈ కరెంట్ అఫైర్ అనేది కొంతవరకు కంప్లీట్ అయింది. ప్రీవియస్ కరెంట్ అఫైర్ నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ని దేన్ని అనౌన్స్ చేసింది? రాయ్గఢ్ ఇన్ ఒడిస్సా, జామోయి ఇన్ బీహార్. సెకండ్ అయిపోయింది. థర్డ్ వన్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ని ఇండియాలో ఎవరు రిలీజ్ చేస్తారు? దట్ ఈస్ నథింగ్ బట్ నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ దట్ ఇంకొక కరెంట్ అఫైర్. డేటా గవర్నెన్స్ ఇండెక్స్లో మనకి బెస్ట్ అవార్డ్ని అందుకున్నది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ సోషల్ సెక్టర్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తో ఇండియాలోని ఏ విభాగం దీనిని కలిసి రిలీజ్ చేసింది అని అడుగుతారు నీతి ఆయోగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని December 11th సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం దాని యొక్క థీమ్ ఇతివృత్తాంతం రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్. పర్వతాల యొక్క ఏదైతే పర్యావరణం ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించడమే దీని యొక్క ముఖ్య ఇతివృత్తాంతంగా ఉంది. సో థీమ్ రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్ డే December 11th ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. సో ఇక్కడతో మనకి కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే స్టాటిక్ జీకే పరంగా ఇంపార్టెన్స్ ఏమైతే ఉంటాయో అవి చూసుకుందాం మనం. ఇండియాకి సంబంధించి అత్యంత ఎత్తైన శిఖరంగా కాంచనజంగ్ లేదా కాంచనగంగా అనే దాన్ని చెప్తాం. దీని యొక్క హైట్ 8586 మీటర్స్ ఉంది. సో ఇది వచ్చేటప్పటికి సిక్కిం స్టేట్లో లొకేట్ అయి ఉంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఇండియా యొక్క అత్యంత ఎత్తైన శిఖరం కాంచనజంగా లేదా కాంచనగంగా పర్వత శిఖరం విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం ఏరియా. సో అలాగే నెక్స్ట్ ఇటు చూడండి, ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టేట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ బ్యాంకింగ్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా మనం డేస్ని మెన్షన్ చేసాం. అండ్ ఈవెన్ మిగతా ఎగ్జామ్స్ అందరికీ యూజ్ అయ్యేలాగా ఇవి ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు ఏవైతే ఉంటాయో అక్కడ అత్యంత ఎత్తైన శిఖరంగా జిందాగఢ్ అనే దాన్ని చెప్పచ్చు. దీని యొక్క హైట్ 1690 మీటర్స్. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. ఇది వరకు అరమకొండ ఉండేది. అరమకొండ 1680 మీటర్స్, జిందాగఢ్ 1690 మీటర్స్. అందుకని ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్గా జిందాగఢ్ అనే దాన్ని తీసుకుంటారు. ఇక వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ కనుమల్లో కావచ్చు లేకపోతే మొత్తం సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా అన్నైముడి అనే దాన్ని చెప్తాం. దీని హైట్ 2695 మీటర్స్. ఇది కేరళలో లొకేట్ అయి ఉంది. ఇండియాలోనేమో కాంచనగంగా అండ్ సౌత్ ఇండియాలోనేమో మనకి అన్నైముడిగా చెప్పచ్చు. నెక్స్ట్ ఈ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ కలుసుకునేది నీలగిరి. ఆ నీలగిరిలో అత్యంత ఎత్తైన శిఖరంగా దొడబెట్ట అని చెప్తాం. దాని హైట్ 2637 మీటర్స్. నెక్స్ట్ వన్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మౌంటైన్స్గా అండ్ ఓల్డ్ మౌంటైన్స్గా, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్గా, అతి పురాతనమైన ముడత పర్వతాలుగా ఆరావళి పర్వతాలని చెప్తారు.
ఆరావళి పర్వతాల్లో అత్యంత ఎత్తైన శిఖరం గురు శిఖర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ విత్ ద హైట్ ఆఫ్ 1722 meters. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్టాటిక్ జీకే. ఇది స్టాటిక్ జీకే. మీరు ఎప్పుడైనా మౌంటైన్స్ కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పుడు అది ఒక్కటి గుర్తు పెట్టేసుకుంటే దాని వెనకాల డేటా మొత్తం ఇలానే కనిపిస్తుంది. సో ఇది నేర్చుకుంటే మీకు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్, రీసెంట్గా మౌంటైన్స్ రిలేటెడ్గా కొంతమంది వ్యక్తులు కరెంట్ అఫైర్స్లో కనిపించారు మనకి. అందులో ఒక పర్సన్ అంజలి శర్మ. అంజలి శర్మ గారు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఎటైర్ డ్రెస్ ఏదైతే ఉంటుందో, సో మనకి ఒక్కొక్క స్టేట్కి స్టేట్ రిలేటెడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ పహాడీ డ్రెస్, మౌంటైనర్ డ్రెస్ వేసుకొని కీలీ మంజారో అనే పర్వతం ఉంది, ఇది ఆఫ్రికాలో ఉంది. సో క్వశ్చన్స్ ఇలా పడతాయి, కీలీ మంజారో మౌంటైన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికాలో లొకేట్ అయి ఉంది. సో ఆ ఆఫ్రికాలో ఉన్న మౌంటైన్ని ఆమె జస్ట్ మౌంటైనర్ డ్రెస్లో కాకుండా, పర్వతాన్ని అదిరోచినప్పుడు డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, సో ఆ ఎటైర్లో కాకుండా హిమాచల్ ప్రదేశ్ కల్చరల్ డ్రెస్లో ఆమె ఈ పర్వతాన్ని అధిరోహించడం జరిగింది, క్లైమ్ చేయడం జరిగింది అంజలి శర్మ గారు. నెక్స్ట్ వన్, శీతల్ మహాజన్. మౌంట్ ఎవరెస్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో దానికి ఎదురుగానే హెలికాప్టర్ సహాయంతో 21,500 meters హైట్కి వెళ్ళి అక్కడి నుంచి డైవ్ చేశారు, స్కై డైవ్ చేశారు మనకి శీతల్ మహాజన్ గారు. సో ఆమె ఇటీవల వార్తల్లో ఉన్నారు. శివ చౌహాన్ గారు, కెప్టెన్ శివ చౌహాన్ గారుగా ఈమె మనకి తెలుసు. ఈ ఇయర్ స్టార్టింగ్లో సియాచిన్ గ్లేషియర్ దగ్గర సో ఫస్ట్ విమెన్ ఆఫీసర్గా అపాయింట్ అయిన వ్యక్తి శివ చౌహాన్ గారు. సియాచిన్ గ్లేషియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి, ద వరల్డ్స్ హైయెస్ట్ వార్ బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్గా సియాచిన్ గ్లేషియర్ని చెప్పచ్చు. దాన్ని కాపాడుకోవడం కోసం 1984లో ఇండియా ఆపరేషన్ మేఘదూత్ అనే దాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాటిక్ జీకే ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా మీకు స్టాటిక్ జీకే ఇన్ఫర్మేషన్లో మౌంటైన్ రిలేటెడ్గా యూజ్ అవుతుంది. అలాగే 2023లో కొన్ని కరెంట్ అఫైర్స్ మౌంటైన్ రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ కరెంట్ అఫైర్ మనం డేకి సంబంధించి చెప్పుకుంటున్నాం కాబట్టి డిసెంబర్ మంత్లో చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి, అందులో కొన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. డిసెంబర్ 1 వచ్చేటప్పటికి ఎయిడ్స్ డేగా మీ అందరికీ తెలుసు. లెట్స్ కమ్యూనిటీస్ లీడ్ అనేది, కమ్యూనిటీస్ని లీడ్ చేయనివ్వండి అన్నట్టుగా మనకి దీని యొక్క థీమ్ అనేది రికగ్నైజ్ చేయబడింది. డిసెంబర్ 2 వచ్చేటప్పటికి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే, జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా డిసెంబర్ 2 అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ అ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ఏ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం. ఇదే రోజు కంప్యూటర్ లిటరసీ డే అనే దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు. ఇదే రోజు అంతర్జాతీయ బానిసత్వం నిరోధన దినోత్సవంగా, ఇంటర్నేషనల్ డే ఫర్ దట్ స్లావరీ అబాలిషన్గా కూడా తీసుకురావడం జరిగింది. డిసెంబర్ 3 దివ్యాంగులకి సంబంధించిన దినోత్సవం, హ్యాండిక్యాప్స్కి సంబంధించిన డేగా చెప్పచ్చు. డిసెంబర్ 4 వచ్చేటప్పటికి నావీ డే, నావీ దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది. ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడీనెస్ అండ్ మిషన్ అకాంప్లిష్మెంట్ ఇన్ ద మ్యారిటైమ్ డొమైన్ అనేది దీని యొక్క మెయిన్ ఏమంటారు థీమ్గా ఉందన్నమాట నావీకి సంబంధించి. డిసెంబర్ 5 వచ్చేటప్పటికి సాయిల్ డేగా చెప్పచ్చు. అండ్ సాయిల్ అండ్ వాటర్, ఆ సోర్స్ ఆఫ్ లైఫ్ అనేది దీని యొక్క ఇంపార్టెంట్ థీమ్గా ఉంది. డిసెంబర్ 6 అంబేద్కర్ గారు మరణించిన డే అన్నమాట, ఆ డే దానికి సంబంధించింది. ఏప్రిల్ 14 ఏమో అంబేద్కర్ గారి యొక్క జయంతి అంటే జన్మించిన దినోత్సవంగా చెప్పొచ్చు, ఏప్రిల్ 14. డిసెంబర్ 6 ఆయన చనిపోయిన రోజు అనమాట. డిసెంబర్ 7 సివిల్ ఏవియేషన్ డే, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే అనేది డిసెంబర్ 7న రికగ్నైజ్ చేయబడింది. అదే రోజు ఆర్మ్స్ ఫ్లాగ్ డే అని కూడా చెప్పడం జరుగుతుంది. 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ డేస్ మీకు ఈజీగా వస్తే అసలు ప్రాబ్లం ఏమీ అనిపించవు. ఈ థీమ్స్ ఎందుకు ఇచ్చామంటే అప్పుడప్పుడు కొన్ని థీమ్స్ అడుగుతున్నారు కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది తప్ప నార్మల్గా డేస్ని గుర్తుపెట్టుకున్న తర్వాతే థీమ్స్ జోలికి రండి, థీమ్స్ని అప్పుడు చూడండి. అండ్ నెక్స్ట్ వన్, డిసెంబర్ 4 ఇండియన్ నేవీ డే కదా. ఇండియన్ నేవీకి సంబంధించి అతిపెద్ద యుద్ధ విన్యాసం ఉంది, దాన్నే మిలాన్ యుద్ధ విన్యాసం అంటారు. మిలాన్ ఈజ్ అ ఎక్సర్సైజ్, ఇది కూడా మల్టీనేషనల్ సంబంధించి మల్టీ డైమెన్షనల్ ఎక్సర్సైజ్గా చెప్పచ్చు. లాస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు 40 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. ఇది బై యాన్యువల్ ఎక్సర్సైజ్. 2022లో విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2024లో జరగనుంది. సో హోస్ట్ ప్లేస్ అనేది మనకి ఇంకా తెలియని ఉండాల్సింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించి ఫేమస్ కన్నడ యాక్ట్రెస్గా చెప్పొచ్చు అనమాట లీలావతి గారు. సో ఆమె రీసెంట్గా మరణించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. 1960s నుంచి ఆమె పలు కన్నడ మూవీస్లో, దాని తర్వాత తెలుగు మూవీస్లో కూడా కొన్నాటిల్లో యాక్ట్ చేసిన పర్సన్గా చెప్పొచ్చు. కన్నడ నటి లీలావతి రీసెంట్గా మనకి మరణించిన వ్యక్తుల్లో ఉన్నారు ఒబిచరీస్లో. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఈ మంత్ ఒబిచరీస్లో కొంతమంది యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఉన్నారు. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇంగ్లాండ్కి సంబంధించిన బెంజమిన్. సో బెంజమిన్ ఈయన యాక్టర్ అండ్ రైటర్ కూడా రీసెంట్గా మరణించారు. ఈయన నెక్స్ట్ వన్ జూనియర్ మహమ్మద్. ఈయన పేరు వచ్చేటప్పటికి నయీం సయ్యద్ అనమాట. సో మొహమ్మద్ గారికి బాలీవుడ్ యాక్టర్ ఎవరైతే ఉంటారో సో ఆయనకి సంబంధించి చాలా మూవీస్లో సపోర్టింగ్గా యాక్ట్ చేసిన వ్యక్తిగా చెప్పొచ్చు. రీసెంట్గా ఈయన కూడా మరణించడం జరిగింది. దినేష్ ఫ్యాండనీస్. ఈయన సిఐడి ఫేమస్ సిఐడి సిరీస్ ఏదైతే ఉందో మనకి టెలివిజన్లో వచ్చేది. సో దాంట్లో వన్ ఆఫ్ ద పాపులర్ క్యారెక్టర్ని ప్లే చేసిన పర్సన్. రీసెంట్గా హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన కూడా చనిపోయారు. ఆర్ సుబ్బలక్ష్మి గారు మలయాళం యాక్ట్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మ్యూజిషియన్, సంగీతకారులు కూడా. ఈమె కూడా డిసెంబర్ మంత్లో చనిపోవడం జరిగింది. ఇవి మనకి డిసెంబర్ మంత్లో ఈ కళాకారులు అంటాం కదా, యాక్టర్, యాక్ట్రెస్. సో ఈ ఫీల్డ్కి సంబంధించిన చనిపోయిన వాళ్ళ లిస్ట్ అనమాట. ఇందులోనే మనకి లీలావతి గారు కూడా రీసెంట్గా ఉండడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒబిచరీస్ విచ్ ఈస్ రీసెంట్లీ ఇన్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించింది. జస్ట్ దాని యొక్క డీటెయిల్స్ అండ్ విన్నింగ్ టీమ్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. సో మనకి మెన్స్ వాలీబాల్ క్లబ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2023 ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో నిర్వహించారు. ప్రపంచ వాలీబాల్ ఛాంపియన్షిప్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో నిర్వహించడం జరిగింది 2023లో. అది కూడా కర్ణాటక స్టేట్లోని బెంగళూరులో ఉన్న మనకి కోరమంగల్ ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో సో అక్కడ దీన్ని నిర్వహించారనమాట. యాక్చువల్గా మనకి ఇది 18th ఎడిషన్, 18వ ఈ వరల్డ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం. కానీ ఇండియాలో నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా కర్ణాటకలోని కోరమంగల్ ఇండోర్ స్టేడియంలో దీన్ని నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ వచ్చేటప్పటికి ఇటలీ వర్సెస్ బ్రెజిల్. సో మనకి బ్రెజిల్కి సంబంధించిన ఇటాంబి మినాస్ అనే ఏదైతే ఒక వాలీబాల్ క్లబ్ టీం ఉందో దానికి, అలాగే ఇటలీకి సంబంధించి సర్ సేఫ్టీ ఆంబ్రియా వాలీబాల్ క్లబ్ లేదా దాన్ని సర్ సర్కోమా పెరుగియా క్లబ్ అని కూడా పిలుస్తారు. వాలీబాల్ క్లబ్ నేమ్ అది. సో ఇటలీకి సంబంధించిన వాలీబాల్ క్లబ్ టీమ్ అండ్ బ్రెజిల్కి సంబంధించిన వాలీబాల్ క్లబ్ టీమ్ ఈ రెండు కూడా ఫైనల్ మ్యాచ్ ఆడడం జరిగింది. సో ఫైనల్గా ఇటలీకి సంబంధించిన ఈ టీమ్ విన్ అవ్వడం జరిగింది. ఇది రన్నర్గా ఉండడం జరిగింది. థర్డ్ పొజిషన్లో శాంట్రాయ్ సన్ బర్డ్స్ అనేది మనకి థర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఫస్ట్ పొజిషన్ ఇటలీకి సంబంధించిన క్లబ్ అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి మనకి అది బ్రెజిల్కి సంబంధించింది అండ్ థర్డ్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ నథింగ్ బట్ శాంట్రాయ్ అండ్ సన్ బర్డ్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఇలా మీరు చూసుకోవచ్చు. ఇక్కడితో ఇది అయిపోయింది. ఇండియాకి సంబంధించి కూడా ఒక వాలీబాల్ క్లబ్ టీమ్ పార్టిసిపేట్ చేసింది ఫస్ట్ టైం అనమాట. దాని పేరు వచ్చేటప్పటికి అహ్మదాబాద్ డిఫెండర్స్ అని చెప్పేసి ఇది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే వాలీబాల్ అసోసియేషన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లుజాని స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉంది. ప్రెసిడెంట్గా ఎరే గ్రెకా అనే పర్సన్ ఉన్నారనమాట. సో ఇది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఆఫ్ 2023 ఏ కంట్రీ హోస్ట్ చేసింది? ఇండియా. సో ఎవరు విన్ అయ్యారు? ఇటలీకి సంబంధించిన వాలీబాల్ టీం. సో ఎవరి మీద అపోనెంట్గా ఆడిందంటే బ్రెజిల్కి సంబంధించి ఆడింది. ఇండియాకి సంబంధించి ఏ వాలీబాల్ క్లబ్ దీంట్లో పార్టిసిపేట్ చేసింది? అహ్మదాబాద్ డిఫెండర్స్. ఇండియా చాలా స్పోర్ట్స్ని ఈవెంట్ చేసింది అనమాట. ఈ సంవత్సరం హోస్ట్ చేసింది. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా నేషనల్ గేమ్స్ అని చెప్పొచ్చు. 37th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ అనేవి ఈసారి మనకి గోవాలో జరిగాయి. అలాగే 2023 హాకీ మెన్స్ వరల్డ్ కప్ అనేది ఇండియాలోనే జరిగింది. ఇండియాలోని మనకి బిర్సా ముండా స్టేడియం అని చెప్పేసి ఉంది. బిర్సా ముండా స్టేడియం అలాగే కళింగ స్టేడియంలు ఏవైతే ఉన్నాయో వాటిలో వీటిని నిర్వహించారు. సో అది మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. 2023లో ఈ మెన్స్ వరల్డ్ కప్ ఉంది చూసారా, హాకీ వరల్డ్ కప్. సో దీన్ని గెలుచుకున్నది ఎవరు అంటే మనకి జర్మనీగా చెప్పొచ్చు అనమాట. జర్మనీకి బెల్జియంకి లాస్ట్ ఫైనల్ మ్యాచ్ జరిగితే బెల్జియం రన్నర్గా జర్మనీ విన్నర్గా ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ సంవత్సరం మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది కదా. 2024లో మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ అనేది ఒమన్లో జరగబోతుంది. సో నెక్స్ట్ ఇయర్ వెన్యూ ఇక్కడ ఉందన్నమాట.
అనమాట. సో ఇలా దీని రిలేటెడ్గా కొన్ని కరెంట్ అఫైర్స్ని మనం ఇలా చదువుకోవచ్చు. బట్ ప్రజెంట్ ఉన్న కరెంట్ అఫైర్ ఏంటండి, వరల్డ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ఆఫ్ 2023 హోస్టెడ్ బై ఇండియా అండ్ విన్నర్ ఈజ్ అ ఇటాలియన్ వాలీబాల్ క్లబ్ అండ్ నెక్స్ట్ రన్నర్ వచ్చేటప్పటికి బ్రెజిల్కి సంబంధించిన వాలీబాల్ క్లబ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ ఒబిచరీకి సంబంధించింది, అది కూడా స్పోర్ట్స్కి సంబంధించి. ఇందాకలో మనం ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒబిచరీస్ మరణించిన వ్యక్తులు చూసాం కదా, ఈసారి మనం ప్లేయర్స్కి సంబంధించి, స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి. ఒకే రోజు అంటే ఒకే రోజు అని చెప్పలేము మనం, ఒకేసారి ఒకే కంట్రీలో ఇద్దరు క్రికెటర్స్ వెంటనే చనిపోయారంట. అది కూడా వెస్టిండీస్కి సంబంధించి. వెస్టిండీస్లో ఇద్దరు ఇంపార్టెంట్ క్రికెటర్స్ అండ్ మనకి ఆన్ ద స్పాట్లో కొంతమంది అండ్ రోడ్ యాక్సిడెంట్లో ఒక పర్సన్ చనిపోవడం జరిగింది అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకొక పర్సన్ చనిపోవడం జరిగింది. ఒక పర్సన్ వచ్చేటప్పటికి జాయ్ సోలోమన్ అనే పర్సన్. జాయ్ సోలోమన్ వెస్టిండీస్కి సంబంధించిన టాప్ బ్యాట్స్మెన్గా ఉన్నారు. జమైకాతో ఆయన ఆడిన క్రికెట్ మ్యాచ్లో 149 స్కోర్ అవుట్గా ఉన్నారు. పాకిస్తాన్తో ఆడిన దాంట్లో 121. ఇండియాకి సంబంధించి ఒక క్రికెట్ మ్యాచ్ని ఆడడానికి వచ్చినప్పుడు ఢిల్లీ రిలేటెడ్ స్టేడియంలో అనుకుంటా ఆయన 117 స్కోర్ని చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇది ఆయన ట్రాక్ రికార్డ్కి సంబంధించింది. అలాంటి ఒక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోవడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్ వల్ల ఇంకొక వెస్టిండీస్ క్రికెటర్ రీసెంట్గా చనిపోయారు. ఆయన పేరు క్లైడ్ బర్డ్స్. సో క్లైడ్ బర్డ్స్ అండ్ జో సోలమన్ వీళ్ళిద్దరూ కూడా ఇంపార్టెంట్ క్రికెటర్స్ వెస్టిండీస్కి సంబంధించి రీసెంట్గా ఒబిచరీస్లో ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎకానమీ రిలేటెడ్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్గా చూసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మనకి ఎయిదర్ ఎస్ఎస్సికైనా బ్యాంకింగ్కైనా వన్ లైనర్ కరెంట్ అఫైర్గా బాగా యూజ్ అవుతుంది. మిగతా ఐబీ, రైల్వేస్ అండ్ ఈవెన్ గ్రూప్స్ వాళ్ళకైతే ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా అని చెప్పొచ్చు. రీసెంట్గా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయిపోయిన తర్వాత రెపో రేట్ని చేంజ్ చేయకుండా సో అలానే మెయింటైన్ చేస్తున్నట్టుగా వాళ్ళు రివ్యూ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ కెప్ట్ పాలసీ రెపో రేట్ unchanged at 6.5% by a unanimous decision. అసలు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. రెపో రేట్ గుర్తుపెట్టుకోండి, 6.5%గానే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అక్కడ ఉంచడం జరిగిందనమాట. ఇది కూడా యునానిమస్ డెసిషన్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి న్యూస్లో. సో సరే, ఈ మానిటరీ పాలసీకి సంబంధించి ఇంపార్టెంట్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో సో ఈ కమిటీని మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అయితే సజెస్ట్ చేసింది ఉర్జిత్ పటేల్ కమిటీ అంట. సో ఉర్జిత్ పటేల్ కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకు మానిటరీ పాలసీ కమిటీ యొక్క టైం పీరియడ్ కావచ్చు, లేకపోతే ఆ ఫంక్షన్స్ కావచ్చు, చేంజ్ చేసుకుంటూ సిస్టమాటిక్ అప్రోచ్లోకి తీసుకొచ్చారు. మానిటరీ పాలసీ కమిటీలో టోటల్గా 6 మెంబర్స్ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారండి? 6 మెంబర్స్ ఉంటారు. ఆర్బీఐ యొక్క గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు అండ్ ఆయనతో పాటుగా నెక్స్ట్ రాజీవ్ రంజన్ గారు, మైకల్ ఎవరైతే ఉన్నారో మనకి మైకల్ డి పాత్ర అండ్ నెక్స్ట్ శశాంక్ బిందే అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆషిమా గోయల్ అండ్ జయంత్ ఆర్ వర్మ ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకి 6 మెంబర్స్ ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. సో వీళ్ళు బై మంత్లీ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు అండ్ మానిటరీ పాలసీలో ఇంపార్టెంట్ సిస్టమ్స్ అయిన క్యాష్ రిజర్వ్ రేషియో, రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేస్తారు. ఈ డిస్కషన్లో రీసెంట్గా మానిటరీ పాలసీ యొక్క 6 మెంబర్స్ కూడా ఈ కమిటీ బై మంత్లీ రివ్యూ అయిపోయిన తర్వాత సో గతంలో ఏదైతే రెపో రేట్ ఉందో దాన్నే ఉంచుతున్నాము, చేంజ్ చేయట్లేదు. 6 మెంబర్స్ కూడా ఒకే డెసిషన్ అనేది తీసుకొని 6.5% ఉంచడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అయితే ఇక్కడ మనం కాన్సెప్చువల్ వైజ్గా ఏం తెలుసుకోవాలి. సో ఫస్ట్ టైం ఈ టాపిక్ వింటున్న వాళ్ళకి ఒక షార్ట్ బ్రీఫ్లో మనం చెప్పాలి అనుకుంటే మానిటరీ పాలసీ అనేది ఏంటంటే మన కంట్రీలో ఏదైనా ఒక కంట్రీలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, ఎకనామిక్ గ్రోత్ని పెంచడానికి ఒక పర్టిక్యులర్ సిస్టమ్ని ఏవైతే సెంట్రల్ బ్యాంక్స్ ఫాలో అవుతాయో సో అలాంటి పర్టిక్యులర్ సిస్టమ్ని మానిటరీ పాలసీ అంటాం. మన కంట్రీలో ఇంపార్టెంట్గా అండ్ ఫైనల్గా ఉండే బ్యాంక్ ఏది అంటే మనకి ఆర్బీఐగా చెప్పొచ్చు, హైయెస్ట్ అథారిటీ. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్కి అది సహాయపడాలి, ఈ మార్కెట్లో ఉన్న ఇన్ఫ్లేషన్ని కూడా కంట్రోల్ చేయాలన్నమాట. సో ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి అంటే దానికి ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్నే మానిటరీ పాలసీగా చెప్పడం జరుగుతుంది, ద్రవ్య విధానంగా చెప్తామన్నమాట. సో దీనిని ఆర్బీఐ అవలంబిస్తుంది. సో ఈ మానిటరీ పాలసీలో కొన్ని సెట్ అయిన టూల్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు, సిఆర్ఆర్ అంటాం, క్యాష్ రిజర్వ్ రేషియో. అలాగే ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్, ప్రస్తుతం దీన్ని డిస్కస్ చేయట్లేదు బట్ మీకోసం నార్మల్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా రెపో రేట్, రివర్స్ రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, లిక్విడ్ రేషియో. సో ఇలాంటివన్నీ కూడా మనకి మెయిన్ టూల్స్గా ఉంటాయి అన్నమాట.
మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక కంట్రీ యొక్క మార్కెట్లో ఉన్న ప్రైజెస్ని స్టెబిలిటీ చేయాలి, ఫినాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలి, గ్రోత్ ఆఫ్ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ని పెంచడం, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశాలుగా చెప్పబడ్డాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ మానిటరీ పాలసీ కమిటీ అండ్ మానిటరీ పాలసీ యొక్క ముఖ్య లక్ష్యాలు. అసలు మానిటరీ పాలసీ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, ఎక్కడైనా సరే తక్కువ ఇంట్రెస్ట్కి మనకి మనీ అనేది లోన్గా దొరుకుతుంది, అప్పుగా దొరుకుతుంది అనుకోండి. సో ఎక్కువ మనీని తెచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం మనం. ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం తక్కువ మనీని తీసుకుంటాం. మార్కెట్లో కూడా అంతే. మార్కెట్లో ఎప్పుడైతే బ్యాంక్స్ తక్కువ ఇంట్రెస్ట్కి మనీని ఇవ్వడం స్టార్ట్ చేశాయో ఆ ఫ్లో ఆఫ్ మనీ అనేది మార్కెట్లో విపరీతంగా పెరిగిపోతుంది. మన దగ్గర మనీ అనేది ఎక్కువగా ఉంది అనుకోండి, సో ఆ టైంలో మనం ఎక్కువగా కొనడం కానీ లేకపోతే పర్చేసింగ్ పవర్ పెరగడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. సో మనీ ఎప్పుడైతే పెరుగుతుందో లేకపోతే ఎప్పుడైతే మనం విరివిగా కొనడం స్టార్ట్ చేస్తామో ఒక్కసారిగా ప్రతి దాని కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ పెన్ 10 రూపీస్ ఉందని చెప్పేసి నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, నేను 10 కొనడం స్టార్ట్ చేస్తాను, ఇంకొకరు 100 కొనడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో, ఎప్పుడైతే కొంటున్నారో ఈ గూడ్స్ యొక్క రేట్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అలా రేట్స్ పెరిగిపోయినప్పుడు ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇన్ఫ్లేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ద్రవ్యోల్బణాలు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉందో ప్రైస్ వాల్యూ, మనీ వాల్యూ అనేది పడిపోతుంది. మనీ వాల్యూ పడిపోవడం, గూడ్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవడం, ఇలాంటి సిచ్యువేషన్ని ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం. ఇది రావడానికి కారణం మార్కెట్లో మనీ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది. ఎందుకు అవుతుంది? బ్యాంక్స్ ఈజీ రేట్ ఇంట్రెస్ట్కి మనకి మనీని ఇవ్వడం స్టార్ట్ చేశాయి. ఫస్ట్ మనం బ్యాంక్స్ని కంట్రోల్ చేయగలిగితే ఫ్లో ఆఫ్ మనీని కంట్రోల్ చేయగలుగుతాం. ఫ్లో ఆఫ్ మనీని కంట్రోల్ చేయగలిగితే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. సెట్టైన్ వేలో మనం మనీని ఫ్లో చేస్తున్నాం కాబట్టి ఎకనామిక్ గ్రోత్ కూడా ఒక పాసిబిలిటీ ఉంటుంది. దానికోసమనే ఈ మానిటరీ పాలసీ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ మానిటరీ పాలసీలో రెపో రేట్ అని చెప్పేసింది చూసారా. సో ఈ రెపో రేట్లో ఏమవుతుంది అంటే కొన్ని బ్యాంక్స్ లైక్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అవసరమైన టైంలో ఆర్బీఐ దగ్గర నుంచి మనీని తెచ్చుకుంటాయి, లైక్ లోన్గా కానీ అప్పుగా కానీ వాట్ ఎవర్ దట్ మనీని బారో చేసుకుంటాయి. ఆ మనీని బారో చేసుకున్నప్పుడు ఆర్బీఐ ఈ బ్యాంక్స్ మీద ఏదైతే సెట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనకి ఇవ్వడం జరుగుతుందో దాన్ని రెపో రేట్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఆ రెపో రేట్ ఎంత ఉందంటే 6.5% ఉంది. బ్యాంక్స్ దగ్గర గనక మనీని కంట్రోల్ చేయాలి అనుకుంటే సో ఆ రెపో రేట్ని చేంజ్ చేసుకుంటూ వస్తుంది ఆర్బీఐ. అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. ఆర్బీఐకి కూడా బ్యాంక్స్ లాగే మనీ అవసరం అవుతుంది. ఆ టైంలో ఆర్బీఐ కూడా బ్యాంక్స్ దగ్గర నుంచి మనీని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు బ్యాంక్స్ ఏవైతే ఆర్బీఐ మీద ఇంట్రెస్ట్ని విధిస్తాయో దానిని రివర్స్ రెపో రేట్గా చెప్పడం జరుగుతుంది. రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ మీద బారో చేసినప్పుడు వేసే రేటుని రెపో రేట్ అని చెప్పేసి, అదే గనక బ్యాంక్స్ గనక మనకి ఆర్బీఐకి సంబంధించి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ని ఇస్తాయో దాన్ని రివర్స్ రెపో రేట్ అని చెప్తారు. ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి ఉంది కదా, నెట్ డిమాండ్స్ అండ్ టైమ్ లయబిలిటీస్ని బట్టి ఏదైతే ఒక సెట్టైన్ అమౌంట్ని ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆర్బీఐ దగ్గర ఉంచాల్సి వస్తుంది. సో అలాంటి వాటిని క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. ఈ బ్యాంక్ యొక్క ఫండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 100% ఉందనుకోండి, ఈ 100% ఫండింగ్లో 20%, 30% ఆర్బీఐ డిసైడ్ చేసింది. సో మనకి ఆ పర్టిక్యులర్ ఆర్బీఐ బ్యాంక్ దగ్గర ఆ పర్టిక్యులర్ బ్యాంక్స్ ఉంచాల్సి ఉంటుంది. దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. కొన్నిసార్లు కొన్ని బ్యాంక్స్ మీద ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం అని చెప్పేసి ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇచ్చిన దానికన్నా ఇంకొంత సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాన్ని ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ అని చెప్పేసి అంటాం. ఆగస్టులో దీన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇది అవసరం లేదు, జస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది అంతే. ఇలాగ మనకి ఏవైతే టూల్స్ ఉంటాయో క్వాలిటేటివ్ టూల్స్, క్వాంటిటేటివ్ టూల్స్ అంటాం. సో వీటిని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ద్వారా మార్కెట్లో మనీని, ఫ్లో యొక్క మనీని ఏం చేస్తామంటే కంట్రోల్ చేస్తాం. అలా కంట్రోల్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఎస్ అ మానిటరీ పాలసీగా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రివ్యూస్ కావచ్చు లేకపోతే అవగాహన, డిస్కషన్స్ కోసం మానిటరీ పాలసీ కమిటీ 6 మెంబర్స్తో మనకి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. రెపో రేట్ ఎంత 6.5%గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, రీసెంట్గా ఒడిస్సాలోని ఒక 3 డిఫరెంట్ ప్లేసెస్లో గోల్డ్ మైన్స్ లేదా మనకి బంగారు గనులు ఏవైతే ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేసింది. సో మనకి జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా జిఎస్ఐగా చెప్పొచ్చు. సో ఈ ప్రదేశాలు వచ్చేటప్పటికి దియోగర్ అనే ప్రదేశం,
కింజోర్ అండ్ మయూర్భంజ్ అనే ప్రదేశాల్లో ఉన్నాయి. మయూర్భంజ్ అనేది ఒడిస్సాలో ఐరన్, ఇనుము అంటాం చూసారా, ఐరన్ ఓర్కి చాలా ఫేమస్ అనమాట. ఇదే మయూర్భంజ్లోని డిఫరెంట్ ప్లేసెస్లో కియోంజార్ అనే ప్లేస్లో, దియోగర్ అనే ప్లేస్లో ఒడిస్సాలో గోల్డ్ మైన్స్ని ఇటీవల కనుగొన్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఎక్కడ కనుగొన్నారు అనేది ఇంపార్టెంట్. ఇండియాలో గోల్డ్ మైన్స్ ఏ స్టేట్స్లో ఉన్నాయంటే కర్ణాటక, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఈవెన్ మహారాష్ట్రలో కూడా గోల్డ్ మైన్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఎక్కువగా ఉన్నది పాపులర్ అంటే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైన్స్, దాని తర్వాత పుట్టి గోల్డ్ మైన్స్ కూడా కర్ణాటకలో ఫేమస్గా చెప్తాం. కోలార్ గోల్డ్ మైన్స్ని 1956లో నేషనలైజ్ చేశారు, జాతీయం చేశారనమాట. అంతేకాకుండా ఇప్పటికీ ప్రపంచంలో భూమి లోపల మానవుడు వెళ్ళగలిగిన డీపెస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి కోలా పాయింట్గా చెప్తాం. కోలా ఈజ్ అ డీపెస్ట్ డ్రిల్లింగ్ పాయింట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ బై రష్యా ఏరియా. అదే గోల్డ్ మైన్స్లో అయితే ఇప్పటి వరకు మనం వెళ్ళగలిగిన డిస్టెన్స్ కోలార్ గోల్డ్ మైన్సే. ప్రపంచంలో ద డీపెస్ట్ డ్రిల్లింగ్ పాయింట్ ఇన్ గోల్డ్ మైన్స్ అంటే కోలార్ గోల్డ్ మైన్స్ కని చెప్తాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక ఏరియా. సో వీటికి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి కర్నూలు, అనంతపురం లాంటి జిల్లాల్లో ఈ గోల్డ్ మైన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఫేమస్గా రామగిరి గోల్డ్ ఫీల్డ్ అండ్ భద్రంపల్లి గోల్డ్ ఫీల్డ్ అనే వాటిని చెప్పొచ్చు అనమాట. ఈ రెండు బంగారు గనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం జరుగుతుంది. డైమండ్ అనుకోండి, సో డైమండ్ మనకి ఎక్కువగా కనిపించేది, డైమండ్ మైన్స్ ఎక్కువగా ఉండేది పన్నా అనమాట. సో ఈ పన్నా వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్లో ఉంది. ఇది డైమండ్స్కి చాలా ప్రసిద్ధి అని చెప్పేసి అంటాం. అదే కనుక న్యూక్లియర్ మినరల్ అయిన యురేనియం అనుకోండి, ఈ యురేనియం గనులు అత్యధికంగా ఉన్నది రెండు చోట్ల. ఒకటి జార్ఖండ్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది, రెండోది వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ ఏరియాలో కూడా కనిపిస్తాయి. అండ్ మూడోది థోరియం, వెరీ ఇంపార్టెంట్ మినరల్గా చెప్తాం. ఇది అత్యధికంగా దొరికేది కేరళలోని బీచ్ శాండ్స్లో మోనోజైట్ శాండ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ అత్యధికంగా లభిస్తుంది. సో ఇలా ఇండియాలో ఒక్కొక్క స్పెసిఫిక్ మినరల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే లిథియం రిజర్వ్స్ని జమ్మూ కాశ్మీర్లో కనుగొనడం కానీ, గోల్డ్ మైన్స్ని ఒడిస్సాలో కనుగొనడం కానీ, సో ఇవన్నీ కూడా రీసెంట్ ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్స్గా చెప్పొచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం కదా, వాటి రివ్యూ చూద్దాం. ఇంటర్నేషనల్ మౌంటైన్ డే December 11న రికగ్నైజ్ చేయబడింది. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ థీమ్ని అండ్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ని మనం చేసాం. నెక్స్ట్ వన్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్, నీతి ఆయోగ్ దీనికి సంబంధించిన ర్యాంకింగ్ని రిలీజ్ చేసింది. సో తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్లో ఉన్న ఒక బ్లాక్కి అండ్ ఉత్తరప్రదేశ్లోని కౌసంబీ బ్లాక్కి ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ వచ్చాయని మనం డిస్కస్ చేసుకున్నాం. లీలావతి గారు కన్నడ ఫేమస్ యాక్ట్రెస్, రీసెంట్గా మరణించారు. ఆమెకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం వరల్డ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ అనేది కర్ణాటకలోని బెంగళూరులో, అది కూడా ఇండియాలో ఫస్ట్ టైం నిర్వహించారు. ఇటలీ వర్సెస్ బ్రెజిల్ ఫైనల్ మ్యాచ్లో ఇటలీ వాలీబాల్ క్లబ్ ఏదైతే ఉందో, సో అది బ్రెజిల్ని డిఫీట్ చేసి ఈ ఛాంపియన్షిప్ని గెలుచుకుంది. జాయ్ సోలోమన్ అనే పర్సన్ వెస్టిండీస్కి సంబంధించిన ఫేమస్ క్రికెటర్, రీసెంట్గా మరణించారు. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ని మనం డిస్కస్ చేసుకున్నాం. మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ అనేది జరిగింది. దాంట్లో రెపో రేట్ 6.5%గా చేంజ్ చేయకుండా సో సేమ్ ఉంచినట్టుగా, ఇది యునానిమస్ డిసిషన్గా మానిటరీ పాలసీ కమిటీ నుంచి వచ్చినట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఒడిస్సాలోని 3 డిఫరెంట్ ప్లేసెస్, అది కియోంజారో, మయూర్భంజ్ అనే ప్రాంతం కావచ్చు, దియోగర్ అనే ప్రాంతంలో గోల్డ్ మైన్స్ని ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.